గోవా గవర్నర్గా నియామకం అయిన తరువాత తొలిసారి సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దేవాలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజ్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు నాదస్వర వేద మంత్రాలతో వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందించగా ఈవో త్రినాథరావు శేష వస్త్రంతో దంపతులను సత్కరించి స్వామివారి జ్ఞాపికలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కొండపైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అయితే ఇక్కడ నేను హెరిడిటీ ట్రస్టీ, సో ఆ లింక్స్ మాత్రం ఈ జన్మలో స్వామి గారికి సేవ చేసే అవకాశం మాకు కలిగించడం, మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్తుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించలేదు. తండ్రి గారు ఉండేవారు, బ్రదర్ ఉంటారు. మాకు ఆ అవకాశం రావాలని ఎప్పుడు కోరలే, అలాని బాధ్యతల నుంచి పారిపోవడం మాత్రం ఏనాడు చెయ్యలే. మేము కూడా భక్తుల్ని సపోర్ట్ చేస్తూ రోల్స్ తీసుకున్నాం. కొన్ని అపశృతులు అక్కడక్కడ అయ్యాయి, ఓవర్ ది ఇయర్స్. అది రాకుండా ఉండుంటే ఇంకా బాగుండము. అయితే ఏ చెడ్డ నుంచి పాఠాన్ని నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని పెద్దలందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. మీలో కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారని నేనంటే, కానీ తప్పు చేసిన తర్వాత అస్వస్థమాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు. అలాంటి తప్పు లేకుండా మాకు స్వామివారు అందరికీ ఆనందం కలిగించి, ఆరోగ్యం ఆనందం కలిగిస్తే మా ప్రార్థన అలా ఉంటుందని మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాకు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, మనకి జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, అలాగే శంకర్ దయాళ్ శర్మ గారు అంతకుముందు గవర్నర్గా కూడా వచ్చారు. ఆ రోజులు గుర్తవుతున్నాయి. మాకు అలాంటి స్వాగతం పలుకుతారని నేను ఏనాడు ఊహించలేదు. పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాలో అహం పెరగకుండా ఏందైతే ఇవన్నీ స్వామి వాచలం, మన సొంతం అనుకుని మనం అహం పెంచుతా పోతే మనం జీవితంలో ఏది సాధించము. అహం పెరగకుండా ఆ స్వామి వారు మమ్మల్ని కాపాడతారు, మా కుటుంబాన్ని కాపాడతారని నేను అనుకుంటూ, మీ అందరు కూడా ఇక్కడ వచ్చి, నేను జనరల్గా రాజకీయం ఇక్కడ ఎప్పుడు మాట్లాడకూడదని ఒక పద్ధతి పెట్టుకున్నాను. అందుకోసం ఏం రాజకీయం మాట్లాడటం లేదు. కానీ మనం అందరూ మన దేశభక్తిని కూడా ప్రదర్శించే అవకాశం స్వామి వారు కలిగించారు అందరికీ.